వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే అండి, నా పేరు రేవతి. మా అమ్మోళ్ళూరు కసారెడ్డిపాలెం. నేను పెళ్లి చేసుకుని వచ్చింది డేగలపాలెము. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ పక్కన స్కూల్లో చదువుకునేదాన్ని, స్కూల్కి వచ్చేదాన్ని. అప్పటి నుంచి ఇప్పటిదాకా రోడ్లు అలాగే ఉన్నాయి, డ్రైనేజీ అలాగే ఉంది, ఈది లైట్లు అలాగే ఉంది, అన్నీ అలాగే ఉన్నాయి, ఏ మార్పు లేదు. ఓట్లు వచ్చేటప్పుడు మాత్రము అది చేస్తాము ఇది చేస్తాము అని అందరూ వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు. మా బాధ ఇన్నోళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఓట్ల కోసం వచ్చినప్పుడు మా రోడ్లు మురికిగా ఉన్నా బురదగా ఉన్నా దాన్ని దాటుకొని ఇల్లెక్కి వస్తారు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు, మేము ఎత్తుక్కొని పోయి నమస్తే మేడం మాకు ఈ సమస్య పరిష్కరించండి అంటే ఆయన పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. దయచేసి మా సమస్యను పరిష్కరించండి. ఇక్కడ ఫ్లాట్లు తీసుకున్నారు, ఫ్లాట్లోళ్ళు గుంట మా పొలాలు, మా బతుకు తెరివే పొలాలు వ్యవసాయము, బర్రెలు పాలు, ఇదే మా బతుకు. అలాంటి పొలాలకి నీళ్లు లేకుండా గుంటని వాళ్ళు ఫ్లాట్లు అమ్ముకునేదానికి గుంటని పూడ్చేశారు, రోడ్డు వేసుకునేశారు. అందుకని నీళ్ళు అక్కడ నిలిచిపోయాయి. గుడిలో బావిలోకి డ్రైనేజ్ వాటర్ వచ్చేసింది, నీళ్ళు పోలేక డ్రైనేజ్ వాటర్ అయిపోయింది గుంటంతా. దాన్ని క్లియర్ చేయాలి, మాకు ఆ రోడ్డు ఉండకూడదు, దాన్ని మా పొలాలకి నీళ్ళు అందట్లేదు. ఇప్పుడు దాన్ని పూడ్చిన వల్ల దాన్ని క్లియర్ చేసేయాలి. వీధి లైట్లు లేవు, పిల్లలు స్కూల్కి ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు కానీ స్కూల్కి పోయేటప్పుడు కానీ ఆ బురదలో నడవలేకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు ఒక్క లైట్ లేదు. పిల్లలు పాములు ఉన్నాయా, కుక్కలు ఉన్నాయా, భయపడి రోజు సచ్చి బతికి వచ్చేటట్టుగా ఉంది 8:30కి. ఆ టైంలో 8:30కి మీరు ఒక్కసారి వచ్చి చూడండి ఆ రోడ్డు ఎట్టుంటుందని. చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ మగోళ్ళు ఆ చెట్టు కాడ తాగేసి అక్కడ కూర్చోవడం కానీ, లైట్లు లేనట్ల కానీ, ఎవరు ఏ టైంలో ఏం చేస్తారని కూడా తెలియదు. చాలా భయపడి వచ్చేటట్టుగా ఉంది ప్రతిరోజు. పొలాల్లో మోటార్లు ఉంటే ఆ మోటార్లు కూడా దొంగతనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. సరిగ్గా ఈ రోడ్లు లేకుండా, లైట్లు లేకుండా ఎవరు వచ్చేది పోయేది కూడా తెలియట్లేదు. మా పరిష్కరించండి. మున్సిపాలిటీ వాళ్ళు గత 2 సంవత్సరాలుగా రోడ్డు చిమ్మటం కానీ, ఏది కానీ చెత్త తీసుకెళ్ళడం కానీ ఏది చేయట్లేదు. అదేమంటే మీరు బర్రెలు పేడలు అవన్నీ వేస్తున్నారు, మేము ఎందుకు చిమ్మాలి అని అంటున్నారు. మమ్మల్నే మాకు క్వశ్చన్ చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎందుకు ఉండేది? మా ప్రజల సమస్య తీర్చేదానికి, రోడ్డు చిమ్ముకునేదానికి, మాకు క్లీన్గా పరిశుభ్రంగా ఉంచేదానికే కదా. మమ్మల్నే తిరిగి క్వశ్చన్ వేస్తున్నారు. బర్రెలు పేడేయకూడదు అంటే మా బతుకే అది. పాలు బర్రెలు మా జీవన ఆధారం అది. అవి లేకుండా మేమేం చేయగలుగుతాము? బిల్లు